హాయ్ ఫ్రెండ్స్. స్నాక్స్ ఎప్పుడూ కూడా రొటీన్గా తిన్నవే తింటూ ఉంటే పిల్లలు కూడా బోర్ కొడుతుంది అని అంటూ ఉంటారు కదా. పెద్దవాళ్ళకైనా సరే బోర్గా అనిపిస్తుంది తిన్నవే తింటూ ఉంటే. సో అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేస్తూ ఉండండి. ట్రై చేస్తే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇంట్రెస్ట్ చూపిస్తారండి తినడానికి. సో నేనైతే ఈసారి మసాలా వడ చేసా అండి. మసాలా వడ అయితే చాలా టేస్టీగా వచ్చింది, క్రిస్పీగా కూడా బాగుంది. స్నాక్ ఐటెం కాబట్టి చాలా బాగుందండి. క్విక్ రెసిపీ కూడా ఇది. ఓన్లీ శనగపప్పును ముందు నానబెట్టుకుంటే అప్పటికప్పుడు ఈ మసాలా వడ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ముందు ప్రాసెస్ చూద్దాము. ఒక బౌల్ తీసుకుని మీడియం కప్తో 2 కప్స్ శనగపప్పు వేసుకోవాలి. ఆ శనగపప్పుని 2 to 3 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలండి. బాగా మొత్తం వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా వంపేసి ఇప్పుడు అదే శనగపప్పులో మొత్తం నిండుగా వాటర్ పోసేసుకోవాలి. శనగపప్పు నానిపోయిన తర్వాత పై వరకు వచ్చేస్తుందండి. సో ఇలా పై వరకు వచ్చేస్తుంది. శనగపప్పు నానిపోయింది 5 hours తర్వాత. సో మొత్తం వాటర్ అంతా వంపేసి శనగపప్పు చూసారు ఇలా ఉంటుంది. ఇప్పుడు పప్పు పట్టుకుని ఇలా మనం విరగొడితే 2 ముక్కలు ఖచ్చితంగా అవుతుందండి. అంతవరకు నానిపోయింది ఇప్పుడు శనగపప్పు. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుని ఒక గుప్పెడు పప్పుని మట్టికి అలా ఉంచేసుకోండి బౌల్లోనే. మసాలా వడలు అలా కూడా వేసుకుంటే అక్కడక్కడ క్రంచీగా బాగుంటాయండి. అందులో కొంచెం అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే 4 to 5 వెల్లుల్లి వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చబిచ్చగా ఇలా గ్రైండ్ చేసుకోండి మిక్సీ జార్లో. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్లో ఇప్పుడు మీడియం స్పూన్తో బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే శనగపిండి కూడా వేసుకోవాలి. జీలకర్ర కొంచెం, కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా తురుముకున్న కొత్తిమీర, సన్నగా తురుముకున్న కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, అలాగే గరం మసాలా కూడా మీ టేస్ట్కి అండ్ మసాలా తగ్గట్టుగా వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసుకోవాలండి. ఈలోపు హీట్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం వడలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వడ అనేది పిండి తీసుకుని రౌండ్గా చుట్టి వడని మొత్తం ఇలా నొక్కుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అద్దుకోవాలండి. మొత్తం కూడా మరీ సన్నగా చేయకూడదు, లావుగా చేయకూడదు, మీడియం సైజులో చేసి ఇలా స్టవ్ మీద మనం ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ పోసి అందులో వేసుకుని బాగా వేపించుకోవాలండి. ఇలా మొత్తం ఆయిల్లో అంతా కూడా ఫ్రై చేస్తూ ఉండాలి. అటు ఇటు తిప్పుకుంటూ చేస్తూ ఉంటే వడ అనేది బాగా ఉడికి క్రిస్పీగా అన్న టేస్టీగా కూడా చాలా బాగా వస్తుందండి. టేస్ట్ అనేది మొత్తం ఉడికేంత వరకు కూడా ఈ వడల్ని ఉడికించుకోవాలి. తర్వాత ఒక టిష్యూ పేపర్లో తీసుకోవాలండి. ఆయిల్ పీల్చుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకోండి. చూసారా మసాలా వడ ఎంత ఈజీయో ప్రాసెస్. ఓన్లీ శనగపప్పు ముందు నానబెట్టుకుంటే చాలండి. చాలా టేస్టీగా వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయి అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి.